ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున, పూజింపదగిన నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సర్వలోకమును సృష్టించిన దేవుడు తన మహత్తైన మాట చేత సమస్త సృష్టిని ఏలుచున్న దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ ప్రభువులకు ప్రభువు మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆయన సమాధానమునకు కారకుడగును. అర్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నిద్రించుటకు మేము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమింతుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనకు అనుగ్రహించిన మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న ఈ మాటలలో సమాధాన కారకుడగు దేవుడు, ఆయన మనకు సమాధానమునిచ్చే గొప్ప దేవుడు. ఆయనే సమాధానకర్త. సమాధానమునకు ఆరిజన్ యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. లోకమును విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకుని దేవుని చేత ఆకర్షించబడి పేకల్లోతు నీళ్లలో దేవునితో ప్రమాణం చేసి బాప్తిజమము తీసుకుని ఆయన మీద ఆధారపడితే లోకంలో లేని శాంతిని తప్పక నీకు అనుగ్రహించే సమాధాన కారకుడగు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. లోకంలో అన్నీ ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, అర్ధబలం ఉండొచ్చు, అంగబలం ఉండొచ్చు, ఎన్ని బలాలున్నా నీ గుండెల్లో సమాధానం అనేది మాత్రం యేసయ్య ఒక్కరి వల్లే సాధ్యం. ఎందుకంటే ఆయనే సమాధానకర్త. ఆయన మనకు తోడుగా ఉన్నారు అని అంటే, మనం ఆయనతో సహవాసం చేశాము అని అంటే మనకొక ఆదరణ, మనకొక ధైర్యం, అంతేకాదు ఆధ్యాత్మిక బలం ఆ సమాధాన కారకుడకు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినంతకాలం 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరముల ఆ మహిమ పరిచర్యలో యేసు ప్రభు చెప్పిన మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంతేకాదు యోహాను సువార్తలో ఆయన అంటారు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. అది లోకమిచ్చే శాంతి కాదు. దేవుడు ఏ శాంతినైతే ఉన్నారో, సముద్రంలో నావ అల్లాడిపోతున్నప్పుడు శిష్యులందరూ రకరకాలుగా హాకాకారాలు చేస్తున్నప్పుడు ఆ సమాధానకర్తయగు దేవుడు నిద్రించిన ఆ సమాధానం, ఆ సముద్రమును గద్దించిన ఆ సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. నువ్వు సమాధానం లేకుండా అల్లాడిపోతున్నావేమో, తలకిందులైపోతున్నావేమో. నా వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం కరువైపోతుందని అనుకుంటున్నావేమో. దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నారు. నీ ప్రయాసలన్నిటినీ తీసుకొచ్చి ఆ సమాధానకర్త అయిన దేవుని మీద వేస్తే ఆయన శాంతిని, ఆయన సమాధానమును నీకు అనుగ్రహిస్తారు. నీ గుండెల్లో సమాధానం ఉంటుంది, నీ గుండెల్లో ధైర్యం ఉంటుంది. అంతేకాదు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు అంటారు, నిత్య రక్షణకు కారకుడైన దేవుడు. ఆయన నిత్య సమాధానం ఇస్తారు. అంతేకాదు నిత్య రక్షణ అనుగ్రహించే దేవుడు. నేను పాపం నుండి తప్పించడానికి, నరకాగ్ని నుండి తప్పించడానికి, నిత్య జీవితంలో ప్రవేశపెట్టడానికి, నిత్య రాజ్యంలో చేర్చడానికి నిత్య రక్షణ అనుగ్రహించే కారకుడైన వాడు యేసుక్రీస్తు ప్రభువే. చాలామంది చనిపోయిన తరువాత జీవితం అంతమైపోయింది అనుకుంటారు. కాదండి, మరణం తర్వాత జీవితం ముఖ్యమైనది. ఆ ముఖ్యమైన జీవితంలో నువ్వు సమాధానం కలిగి ఉండాలి అని అంటే ఈ దినాన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, సమాధాన కారకుడిని నేనే. ఆ రాజ్యము, సత్యము, జీవము, మార్గమైన దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే ఆ సమాధానం నిన్ను ఏలుతుంది. ఆ నిత్య రక్షణ నీకు దొరుకుతుంది. నీకున్న కష్టాల నుండి, నీకున్న వ్యాధి బాధల నుండి, నీకు ఇంకెక్కడైతే అసమాధానంగా ఉందో ఆ ప్రతి ప్రదేశం నుండి దేవుడు నిన్ను విడిపించి నీకు సమాధానం ఇచ్చి, నీకు సంతోషం ఇచ్చి,
ఆ నిత్య జీవంలో దేవుడు నిన్ను చేర్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, సమాధాన కారకుడగు దేవుడా, నిత్య రక్షణకు కారకుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే సమాధానం లేకుండా ప్రభువా, దేవ సమాధానం కరువైపోయి తండ్రి అలమటించిపోతున్నారు. భార్యాభర్తల మధ్యన సమాధానం లేక, కుటుంబంలో సమాధానం లేక దేవా నాయన అల్లాడిపోతున్నారు. వారందరి కొరకే నేను ఈ దినాన ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ సమాధానం, మీ శాంతి వారికి అనుగ్రహించి వారినైనా నీలోనికి రాగలుగుటకు, నీలో వసించగలుగుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.